గడ్డం ఎందుకు పెంచారు మళ్ళీ మోడలింగ్ చేసిన మీరు? ఈ గడ్డం వాస్తవానికి అయితే మా అమ్మాయి పెంచమందని పెంచాను. మీ అమ్మాయి ఎందుకు? ఏవో దానికి ఇష్టం, బాబా గడ్డం పెంచండి అంది. ఆ, సో ఆ రోజు నుంచి దగ్గర 4 years 5 years అవుతుందేమో. ఆ, అప్పటి నుంచి గడ్డం, లేకపోతే ఎవ్రీడే ఆ. నీట్ మీరు షేవ్తో మోడల్ ఉండేవాడు. కదా, మోడలింగ్ చేశారు. ఇప్పుడు అంతా గడ్డమే ఫ్యాషన్ అయిపోయింది. ఇప్పుడు సాల్ట్ అండ్ పెప్పర్, మరి మీది ఓన్లీ పెప్పర్, సాల్ట్ లేదు. సాల్ట్ అండ్ పెప్పర్ ఇప్పుడు అంతా మోడల్ అయిపోయింది, ఫ్యాషన్ అయిపోయింది ఇప్పుడు అంతా కూడా. ఇదైతే అమ్మాయి అడిగిందనే. లవ్ మ్యారేజా మీది అరేంజ్డ్ మ్యారేజ్? Arranged marriage. మరి మీరు గతంలో కాంగ్రెస్ పార్టీలోకి ఎలా వెళ్ళారు మీరు? మా మా చిన్నాన్నగారు అందరూ కూడా, మా ఫాదర్ అందరూ కూడా కాంగ్రెస్ పార్టీలోనే ఉండేవారు. ఓకే. నేను ఫస్ట్ మండల పార్టీ ప్రెసిడెంట్ చేశారు, పిసిసి మెంబర్ని చేశారు, తర్వాత స్టేట్ యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ చేశాను, విజయనగరం జిల్లా ప్రెసిడెంట్ చేశాను. అలాగా తర్వాత జడ్పీటీసీ చేశాను, వైస్ ఎంపీపీగా ఉన్నాను, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చేశాను. సో అలాగే తర్వాత ఎమ్మెల్యేగా 2 సార్లు పోటీ చేశాను. ఓకే. 2009, 2014. 2009, 14. 9లో స్వతంత్ర అభ్యర్థిగా అనుకుంటా కదా? కాంగ్రెస్ టికెట్ ఇచ్చింది. బేసిక్గా రాహుల్ గాంధీ కోటాలో నాకు టికెట్ వచ్చింది ఆ రోజు. అక్కడ ఉన్న కమ్యూనల్ ఈక్వేషన్స్ అన్ని పెట్టి టికెట్ మార్చారు. అప్పుడు ఇండిపెండెంట్గా కంటెస్ట్. రాజశేఖర రెడ్డి గారికి ఉన్న అనుచరగంలో మీరు కూడా ఒకరు కదా, ఎందుకు రాజశేఖర రెడ్డి గారు మీ పైన దృష్టి పెట్టలేదు? లేదు, ఆయన చాలా అభిమానంగా పిలిచారు. కొన్ని కారణాల వల్ల రఘు మార్చాల్సి వచ్చింది. 2004లో ఫ్రీ పవర్ ఫస్ట్ సంతకం పెట్టాను. 2009లో నీకు పెడతాను నాకు చెప్పారు, డైరెక్ట్ కూర్చోబెట్టుకొని ఇంట్లో. ఒక 2004 ఉచిత విద్యుత్ ఫైల్ మీద సంతకం పెట్టారు, నాకు 2009లో పెడతారని చెప్పారు. మీ సంతకం అన్నారు. అంటే నేను అన్నాను, నేను యాక్చువల్గా నేను అప్పుడు టికెట్ అడగలేదు. దురదృష్టం ఏంటంటే నేను ఎప్పుడూ టికెట్ అడగలేదు. కాకపోతే ఆ పరిస్థితులు అలాగొచ్చాయి. కానీ నేను 3 పేర్లు రాసి ఇచ్చాను మా కాన్స్టిట్యున్సీ. ఏం పేర్లు? గుడివాడ రాజేశ్వరరావు ఒకటి, మోకల కస్తూరి, ఇంకోటి గొర్రెలు సరియు. ఈ 3 పేర్లు ఎవరికైనా ఇవ్వండి అని నేను డే 1 ఇచ్చిన తర్వాత 3 రోజులు పోయాక రాహుల్ గాంధీ కోటాలో రఘుకి టికెట్ ఇమ్మన్నారు సత్యబాబు అనేసి రాజశేఖర రెడ్డి గారు సత్యబాబు గారికి ఫోన్ చేశారు. నేను సత్యబాబు గారితో ఢిల్లీలో ఉన్నాను. సో వెంటనే రఘు నువ్వు వెళ్ళి నువ్వు క్యాంపెయినింగ్ స్టార్ట్ చేసుకో అంటే నేను వెళ్ళి క్యాంపెయినింగ్ స్టార్ట్ చేసుకున్నాను. నాకు డిస్కషన్స్ తెలుస్తున్నాయి, కమ్యూనల్ ఈక్వేషన్ వస్తుంది, మారుతుందని. మారినా నేను ఒకటే చెప్పాను, రాజశేఖర్ సార్ మీరు అన్నారు మీ నోటితోటి కాదనిసారు, మళ్ళీ అట్లీస్ట్ నేను అన్న 3 పేర్లో మీరు ఇవ్వండి, నేను చేస్తాను, లేకపోతే నేను చెయ్యను సార్ అని చెప్పి వచ్చాను. నాకు ఆయన చాలా అభిమానంగా చూసేవారు. పంచాయతీ ఎలక్షన్ కూడా ఫోన్ చేసేవారు నాకు, రవి ఎలక్షన్స్ ఎలాగవుతున్నాయని రాజశేఖర రెడ్డి గారు. సో వాళ్ళ ముగ్గురికి ఇస్తే చేస్తాను సార్, లేకపోతే నేను చేయను అన్నారు. 3rd person ఇంకో 4th personకి ఇచ్చారు. సో అప్పటికే చెప్పాను కదా, నా వైఫ్ అప్పుడే నామినేషన్ వేసింది. సో తర్వాత నేను వచ్చి నా ఇండిపెండెంట్ కంటెస్ట్ చేయడం. రెండోది బ్యాడ్ లక్ ఏంటంటే ఒక ఓటు కాంగ్రెస్కి వేయమన్నాను.